అందరికీ నమస్కారం అండి. ఆగస్టు 3, 4, 5, 6 తేదీలలో గ్రహాల కదలిక మీ జీవితాన్ని ఎలా మలచబోతున్నాయో, మీకు ఎలాంటి అవకాశాలను అందించబోతున్నాయో, మరియు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కేవలం జ్యోతిష్యంలా కాకుండా ఒక స్నేహితుడిగా మీకు ధైర్యాన్ని ఇచ్చే మార్గదర్శిగా నేను వివరిస్తాను. ఇది మీ గుండెల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపే ఒక సంభాషణగా భావించండి. కాబట్టి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయదండి. చివరి వరకు చూస్తేనే నాకు అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతుందని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. సింహరాశిలో పుట్టిన మీ అందరు సామాన్యులు కాదు, మీరు ఒక రాజులు. గ్రహాలకే రాజైన అసూర్య భగవానుడి శక్తి, తేజస్సు, ఆత్మవిశ్వాసం మీ నరనాలలో ప్రవహిస్తూ ఉంటుంది. అడవికి రాజసింహం ఎలాగో ఈ రాశి చక్రానికి మీరే రాజులు. మీ నడకలో ఒక దర్పం, మీ మాటలో ఒక అధికారం, మీ చూపులో ఒక ఆకర్షణ సహజంగానే ఉంటాయి. అయితే ఒక రాజుకు రాజ్యంలో నమ్మకమైన సేనాధిపతులు, స్నేహితులు ఉన్నట్టే కొందరు శత్రువులు, కుట్రదారులు ఉంటారు కదా. అలాగే మీ జాతకంలో కూడా కొన్ని గ్రహాలు మీ ప్రాణ స్నేహితుల్లా పనిచేసి మిమ్మల్ని సింహాసనం ఎక్కిస్తే, మరికొన్ని గ్రహాలు మిమ్మల్ని నిరంతరం పరీక్షిస్తూ మీ జీవిత పాఠాలు నేర్పుతుంటాయి. ఈ స్నేహితులు ఎవరో, ఈ పరీక్ష పెట్టే గురువులు ఎవరో మనం తెలుసుకుంటే మన జీవితం, మన రాజ్యాన్ని మరింత అద్భుతంగా పరిపాలించుకోవచ్చు. ఈరోజు మనం మీ జాతకంలో మీరు అత్యంత మేలు చేసే గ్రహం గురించి, అలాగే మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టే గ్రహాల గురించి వివరంగా మనసుకు అతుకునేలా మాట్లాడుకుందాం. ఇది భయపెట్టడానికి కాదు, మిమ్మల్ని మీరు అర్థం చేసుకొని మీలో అపారమైన శక్తిని ఎలా సరైన మార్గంలో పెట్టాలో తెలుసుకోవడానికి. మొదటగా మీ జీవితంలో ఒక అద్భుతమైన శక్తి, మీకు ఎల్లప్పుడూ అండగా నిలిచే ఒక ప్రాణ స్నేహితుడు, మీ సేనాధిపతి అయిన గ్రహం గురించి మాట్లాడుకుందాం. ఆ గ్రహమే కుజుడు, అంటే అంగారకుడు. ఈయన మీ జాతకానికి రాజయోగ కారకుడు. అంటే ఈ ఒక్క గ్రహం వల్ల బలంగా ఉంటే చాలు, మిమ్మల్ని రాజును చేసే సత్తా ఈయనకుంది. ఒక రాజుకు తన సామ్రాజ్యం నడిపించడానికి నమ్మకమైన సేనాధిపతి ఎంత ముఖ్యమో, సింహరాశి వారైన మీకు కుజుడు అంత ముఖ్యం. ఎందుకంటే మనిషి జీవితంలో కూడుకునే 2 గొప్ప వరాలకి అధిపతి. ఒకటి మీ సుఖం, మీ ఇల్లు, మీ వాహనాలు, మీ తల్లి ప్రేమను ఇచ్చే 4వ స్థానం. 2 మీ అదృష్టం, మీ తండ్రి అండ, మీ కీర్తి ప్రతిష్టలను ఇచ్చే 9వ భాగస్వామ్యం. మీ సుఖానికి, మీ అదృష్టానికి తాళం చెవులు 2 ఈ కుజుడి చేతిలోనే ఉన్నాయి. మీ అధిపతి అయిన సూర్యుడు ఆజ్ఞ ఇస్తే ఆ ఆజ్ఞాన్ని శిరస వహించి యుద్ధరంగంలో దూకి విజయాన్ని మీ పాదక్రాంతం చేసే పరాక్రమవంతుడు ఈ కుజుడు. మీ జాతకంలో ఈ కుజుడు బలంగా ఉంటే మీ జీవితం ఒక విజయగాథ అవుతుంది. మీలో అపారమైన ధైర్యం ఉంటుంది. ఏ పనినైనా సరే భయపడకుండా మొదలు పెడతారు. రిస్క్ తీసుకోవడానికి వెనకాడరు. మీలో ఉన్న సింహం నిజంగా గర్జిస్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలన్నది మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. పోలీస్, మిలిటరీ, క్రీడలు, రియల్ ఎస్టేట్ వంటి రంగాలలో మిమ్మల్ని మించిన వారు ఉండరు. చిన్న వయసులోనే సొంత ఇల్లు, మంచి వాహనాలు సమకూర్చుకుంటారు. మీకు తల్లితో అనుబంధం బలంగా ఉంటుంది. ఇంట్లో సంతోషం వెల్లివిరుస్తుంది. మీ అదృష్టం ఎప్పుడు మీ వెంటే ఉంటుంది. మీరు మొదటి పెట్టిన పనులు మిగత ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. అందుకే మీలో ఉన్న ఈ కుజశక్తిని మీరు కొలపాలి. ఎలాగంటారా? సోమర్తనాన్ని వదిలి చురుకుగా ఉండడం ద్వారా, ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా, భూమిని, మీ తల్లిని గౌరవించడం ద్వారా, ముఖ్యంగా ఆ హనుమంతుడిని ఆరాధించడం ద్వారా మీలోని సేనాధిపతిని మీరు 1000 రెట్లు శక్తివంతుని చేయవచ్చు. గుర్తుపెట్టుకోండి, మీ సేనాధిపతి బలంగా ఉంటే ఏ శత్రువు మిమ్మల్ని ఏమీ చేయలేదు.